హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమైతుంది కదా! గెటప్ అండ్ సెటప్. మనం చిలక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితోనే ఉన్నాము. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ చిలక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవుతున్న మన యాంకర్ సుమా గారి అబ్బాయి అండ్ సింగర్ సునీత గారి అబ్బాయి. ఇద్దరు మనకు హీరోగా పరిచయం అవుతున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుంది? అంటే యాంకర్ సుమ గారు ఇవాళ కొత్తగా కాదండి పరిచయం. కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఆమె రాజీవ్ కనకాల గారి నుంచి పరిచయమైన కాలం నుంచి, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలా వరకు పబ్లిక్‌కి తెలిసింది. అని ఆమెకున్నంత ఆకర్షణ శక్తి మన యాంకర్స్‌లో ఎవరికీ లేరు. రాజీవ్ కనకాల గారి భార్య, అలాగే మాత్రం స్వర్గస్థులు దేవదాస్ కనకాల గారి కోడలు, వారి కొడుకు రోషన్ కనకాల గారి జ్యోతిష బలం చూస్తున్నామండి. ఇప్పుడు జానకిరామ్‌ని అడిగి చూద్దాం ఎలా ఉందో వారి జ్యోతిష బలం. మరి చిత్రకళా రంగంలో రాణిస్తారా లేదా చూడు. రోషన్ కనకాల కదండి పేరు. రోషన్. ఇక రోషన్ కనకాల గారి జ్యోతిష బలం చూడాలంటే సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు వచ్చిండు. సాయిబాబా వచ్చిండండి వారి జాతక బలంలా. అలాగే వారి పేరు మీద మాత్రం పాండురంగ స్వామి వచ్చిండు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారికి జాతకానికి చాలా వరకు మాత్రం వారు చిత్ర పరిశ్రమ రంగంలో రాణించే అవకాశం ఉన్నది కానండి. కాకపోతే మాత్రం ఒకటేసారి రారండి, కొద్దిగా ఇబ్బందులు వస్తాయి వారి జాతక బలంలా. కొన్ని సంవత్సరాల్లో వారికి మాత్రం దశ తిరిగే అవకాశం ఉంది. కానీ మాత్రం తండ్రికి మించిన కొడుకు అవుతాడు, అలాగే తల్లికి మించిన తనయుడు అవుతాడు. వారి వంశమే చిత్ర పరిశ్రమ రంగానికి మాత్రం చెందిన వంశం అండి వారిది. ఎలాగంటే మాత్రం దేవదాస్ కనకాల గారు మాత్రం కానీ మాత్రం విశాఖపట్నం, అలాగే మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం నటనకు సంబంధించిన యాక్టింగ్ స్కూలే పెట్టిండ్రు. ఎంతో మందిని మాత్రం యాక్టింగ్స్ నేర్పించి ఈ స్థాయిలో తెచ్చిండు. కానీ యాక్టింగ్ చేయటం వేరు, నేర్పించటం వేరు. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. ఆ కుటుంబం నుంచి ఇతను కూడా మాత్రం అక్కడ నేర్చుకుని వచ్చిండు. చాలా వరకు వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క మెట్టెక్కే అవకాశం ఉంది. కానీ మాత్రం సడన్గా వచ్చే అవకాశాలు లేవండి. కొన్ని ఆటంకాలు వస్తాయి. వచ్చినా సరే మాత్రం వారు పేరు నిలబెట్టుకునే అవకాశం అయితే ఉంది. కానీ కొద్దిపాటి టైం పడుతుందండి వారికి. 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకే. యాంకర్ అబ్బాయి సుమా గారి అబ్బాయి రోషన్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు సునీత గారి అబ్బాయి గురించి ఆకాష్ గురించి చెప్పరా? ఇప్పుడు సునీత గారి సుపుత్రుడు ఆకాష్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ ఆకాష్ గారి జాతకం, సునీత గారి గాయకురాలు, సంగీత కళాకారులు, వారి సుపుత్రుడిది జాతక బలం ఎలా ఉంది, చిత్ర పరిశ్రమ రంగంలో రాణించే యోగం ఉందా లేదా చూడు. జానకిరామ్ అని వారి జాతకంలో చెప్పాలంటే అండి, మధుర గాయకురాలు సునీత గారు జాతకం మీద చూడాలంటే మాత్రం ముందుగా వారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు అందరికీ పరిచయం అయిందండి, వారి తరపు నుంచి వారి అబ్బాయితో పరిచయం అయింది కాబట్టి. కానీ వారి పేరు మీద వచ్చారు మాత్రం కుమారస్వామి, శంకరుడు, పార్వతి, వినాయకుడు, అయ్యప్ప స్వామి వచ్చిండు. ముఖ్యంగా మాత్రం మధుర గాయని సునీత గారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ఒక 2 దశాబ్దాల కాలం నుంచి మాత్రం 2.5 దశాబ్దాల కాలం నుంచి మాత్రం చాలా వరకు మాత్రం వారికి సరస్వతి యోగం చాలా ప్రాప్తిస్తుందండి. కానీ మధురమైన చాలా వరకు మాత్రం గొప్ప గొప్ప గాయకుల స్థానంలో ఆమెది కూడా ఒక స్థానం ఉన్నదండి. కానీ మాత్రం సుశీల, జానకి, చిత్ర వారి తర్వాత అంతటి స్థానం తెచ్చుకున్న యోగం ఈమెకు కూడా ఉన్నది వారి జాతకానికి. సునీత గారికి కూడా ఉన్నది. కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి సుపుత్రుడి జాతకంలో మాత్రం ఇప్పుడు రాబోయే చిత్ర పరిశ్రమ రంగంలో హీరోగా రాణిస్తాడా, నటీనటుడుగా రాణిస్తాడా లేదని ఆలోచనలో ఉన్నారు. కానీ నటావర్గంలో రాణించే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి.
చాలా వరకు మాత్రం శుభయోగం కలిసి వస్తుంది. మధ్యన కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. వచ్చినా సరే మాత్రం పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక్క తల్లి పేరు తీసుకొని వారు పేరు సంపాదించుకోరండి. స్వతహా సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో మాత్రం నడిచే అవకాశం ఉంది. ఆకాష్ గారి జాతకంలో అదృష్టం చాలా ఉంది వారి పేరు మీద. కానీ వారి తల్లి అయితే మాత్రం చాలా, సునీత గారు అయితే చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు, చాలా ఇబ్బంది పడ్డారు. వారు పరిశ్రమలు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారి ఆత్మకే తెలుసు. అది మనకు తెలియదు. కానీ మాత్రం చాలా వరకు కరెక్ట్. వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం, ముఖ్యంగా చూడాలంటే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలో. కానీ వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం, ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఫ్యూచర్లో మాత్రం రాణించే అవకాశం ఉన్నదండి. కానీ వారి పేరు మీద చూడాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఈ ఆకాష్ గారి పేరు మీద మాత్రం చిత్ర పరిశ్రమ రంగంలో రాణించే అవకాశం ఉంది కానండి. కానీ ఇంకా కొద్దిపాటి టైం పడుతుందండి వారి పేరు మీద. ఇప్పుడు రాబోయే చిత్రం అయితే వారికి మాత్రం కలిసి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తుంది. కానీ నటన పరంగా మార్కులు వస్తాయి, కానీ ధనపరంగా మాత్రం మామూలుగా వస్తుంది. కానీ మాత్రం ఫ్యూచర్లో మాత్రం చాలా వరకు వారు నంబర్ వన్ స్థానం అంటే సూపర్ స్టారో మెగాస్టారో కాదండి. వారి వరకు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నటీనట వర్గంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి జాతకంలో. ఓకే. కాకపోతే రాబోయే కాలంలో మంచి యోగం, మంచి యాక్టర్ అయ్యే యోగం ఉన్నదండి. తండ్రికి మించిన తనడు అవుతాడు. అలాగే మాత్రం వారికి మనం అనుకుంటున్నాం మామూలుగా హీరోగానే కాదు, వారు చాలా రకాలు కూడా ప్రయత్నం చేసినారు. సింగర్ కావాలని ప్రయత్నం చేసినారు, డైరెక్టర్ కావాలని ప్రయత్నం చేసినారు. అలాగే వేరే దేశం వెళ్ళి బిజినెస్ చేయాలని ప్రయత్నం చేసినారు. అవన్నీ పోయి లాస్ట్కు మన చిత్ర పరిశ్రమ రంగంలో అడుగు పెట్టిండు. కానీ అడుగు పెట్టంగానే కూడా మాత్రం వారికి శుభ ఫలితమే లభిస్తుంది. కానీ ఈ శుభ ఫలితం లభించిన తర్వాత కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నాయి. వచ్చి ఆ తర్వాత వారు పికప్ అయ్యే అవకాశం కూడా ఉన్నదండి. ఓకే. తర్వాత చూడాల్సింది మళ్ళీ గుడ్ న్యూసే ఉంటుంది ఎన్ని ఆటంకాలైనా కూడా.